ఆత్మీయ పలకరింపులో తెలిసిపోతుంది ఆ వ్యక్తి మన మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడని. మెఫీబోషెతు అనేసరికి మెఫీబోషెత్ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే అలా పిలిచేది వాళ్ళ నాన్న తప్ప ఇంకెవరు బహుశా పిలవకపోయి ఉండొచ్చు. ఎందుకంటే యోనతానికి ఏకైక కుమారుడు ఎవరు? మెఫీబోషెత్. బహుశా సేమ్ వాయిస్, సేమ్ స్టైల్. మీరు అనొచ్చు సేమ్ వాయిస్ ఎందుకు వస్తుంది, సేమ్ స్టైల్ ఎందుకు వస్తుంది? ఆ దావీదు యోనతాను ఇద్దరి హృదయాలు ఏమయ్యాయి అంటే, ఇంకో భాషలో ఇద్దరు ఎవరు? సోల్మేట్స్. ఇద్దరు ఎంత బాంధవ్యం గలవారంటే, ఇద్దరు కలిసి ఉండి, ఇద్దరు కలిసి ఆలోచించి, కలిసి అంత ఇద్దరు హృదయాలు ఒకలా కొట్టుకోవడం ఆరంభిస్తే వీరు వారైతారు, వారు అరే సేమ్ నన్ను ఎలా పిలుస్తున్నాడు, మా డాడీ పిలిచినట్టే పిలుస్తున్నాడు. మెఫీబోషెత్ షాక్ అయిపోతున్నాడు. అది నా పేరేట తెలుసు. ఇప్పుడు కొత్త పేరు పలికేటప్పుడు ఒకలాగా పలుకుతారు, పరిచయం ఉన్న పేరు పలికేటప్పుడు ఇంకోలాగా పలుకుతారు.